వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. సో చాలామంది ఉద్యోగం అంటే స్టడీస్ అయిపోయి చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? ఇలాంటి సందేశాలన్నింటినీ మనతో తనకున్న అనుభవంతో కూడా షేర్ చేసుకోవడానికి 25 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో చాలామంది మనం చూస్తున్నాం సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లేస్మెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజెస్లో డిగ్రీ ఆర్ ఎనీథింగ్ బీటెక్ కానీ ఏదైనా కానీ కోర్స్ అయిపోయి స్టడీస్ అయిపోయినాక వస్తే ప్లేస్మెంట్ అనేది క్యాంపస్లో వస్తేనే వాళ్ళకి జాబ్స్, లేకపోతే జాబ్సే అసలు ఉండట్లేదు. అసలు ఎందుకు ఇంతమంది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు? ఎందుకు జాబ్స్ రావట్లేదు? అంటే జనరల్గానే మనలాంటి పెద్ద దేశంలో అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. అందులో యూత్ పాపులేషన్ మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ మనమే. మీడియన్ ఏజ్ కూడా మనది 27-28 అలా ఉంటుందండి. అంటే చాలా ఎక్కువ అండి. చైనా అయితే 40 దాటేస్తుంది మీడియన్ ఏజ్ కూడా. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఇవన్నీ కూడానండి, ఈ స్టూడెంట్స్ అందరూ కూడానండి చదువులు ఏవైతే ఉంటాయో ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న చదువులు, అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న జాబ్స్ కావాల్సినటువంటి స్కిల్ సెట్ వీళ్ళ చదువుతున్న చదువులు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఈ కోర్సెస్ ఏవైతే మనం బయట మార్కెట్లో వింటామో, ఈ కోర్సులు ఏదో బిఏలో బీకాంలో ఇవి ఉంటాయి కదండి, ఏదో రకరకాల కోర్సులు ఉంటాయి. ఈవెన్ ఇంజనీరింగ్ కానీ, చిన్న చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయి మొత్తం ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మనం చదివే కోర్సెస్లో మనం నేర్చుకునే స్కిల్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఫండమెంటల్ రాంగ్ ఇది. మ్యాచ్ అవ్వాలి కదండి. ఇప్పుడు కంపెనీ వాడికి ఏం కావాలో అది నేర్చుకుంటేనే కదా నాకు ఇది అవుతుంది. సో ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్తో సిలబస్ని డిజైన్ చేసి స్ట్రిక్ట్గా ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కానీ మనం ప్రాపర్గా లింక్ చేయగలిగి చదువుతున్నప్పుడే జాబులకి పంపించి, చదువుతున్నప్పుడే మధ్య మధ్యలో సమ్మర్లో కానీ ఎక్కడికైనా పంపించి స్కిల్ని కానీ మనం డెవలప్ చేసుకున్నట్లయితే అప్పుడు ఫ్రెష్ స్టూడెంట్కి జాబులు వస్తాయి. ఇప్పుడు ఎవరికి ఫ్రెషర్స్కి జాబులు అసలు ఎవరికి రావట్లా. రీజన్ ఏంటంటే, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే, మనం కూడా ఫుడ్ వండుకోవడానికి కూడా బద్ధకం వేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తాం రెడీమేడ్ కుక్లాగా. ప్రతిదీ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నాం మనమే. అసలు వెయిట్ చేసి ఓపిక మనకి లేదు ప్రతి విషయంలోనూ. వీళ్ళు కూడా వెంటనే చేసుకుంటున్నారు, వెంటనే విడాకులు కూడా తీసుకుంటారు. అలాంటి మేజర్ ఇష్యూస్ కూడా వెయిట్ చేసి ఓపిక లేదు మనకి. కంపెనీస్ కూడా అంతే. వీడిని తీసుకుని వీడికి ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు 1 year వీడిని భరించి అసలు వీడికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు నాకు ఒక కెమెరామెన్ కావాలి. ఎవరినో రోడ్డు మీద ఉన్న తెచ్చాడు కెమెరామెన్ కింద ట్రైనింగ్ ఇప్పించి నేను జాబ్ ఇవ్వడం కంటే ఆల్రెడీ కెమెరా మన పని వచ్చి దొరుకుతాడు కదా నాకు 10,000 20,000 అని తీసుకుంటే అయిపోలేదా? ట్రైనింగ్ ఇద్దాం, ట్రైనింగ్ ఇచ్చి తీసుకుందాం అన్న కాన్సెప్ట్లోంచి నెమ్మదిగా అసలు కంపెనీస్ బయటకు వచ్చేస్తున్నాయి. దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధపడట్లా. ఒకప్పుడు నడిచినాయి, ఒకప్పుడు లేరు. కాబట్టి మీరు అనొచ్చు, మరి ట్రైనింగ్ ఇవ్వకపోతే అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరుకుతారా? దొరకరు కదా. అంతే కదా. అలా నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. అందరూ అంతా దొరకరు కదా సార్, మీరు మరి ట్రైనింగ్ ఇవ్వాలి కదా సార్, వీళ్ళకి కూరగాయలకి ఇవ్వాలి కదా అని చెప్పి మీరు అనొచ్చు. ఇప్పుడు లాస్ట్ 1 year ఈవెన్ 2025లో కూడా ఇప్పుడున్నంత లే ఆఫ్స్ హిస్టరీలోనే లేవు. వరల్డ్ హిస్టరీలోనే అన్ని లే ఆఫ్స్ లేవు. జాబ్స్ అన్నీ పోతున్నాయి. ప్రతి కంపెనీలు నిన్నగాక మొన్న దగ్గర ఒక 70,000 మంది వరకు ఉద్యోగాలు 130 కంపెనీల్లో తీసేశారు, ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని చోట్ల కూడా 70,000 మందిని తీసేశారు 2025లోనే. మరి ఈ 70,000 మందిని తీసేశారు కదా, ఈ 70,000 మంది ఎక్కడ ఉంటారు తీసేసిన వాళ్ళు? ఇప్పుడు నాకు జాబ్ కావాలి, నా కంపెనీకి ఒకటి కావాలి, ఏదో కొత్త రిక్రూట్మెంట్ కావాలి. కొత్త రిక్రూట్మెంట్ కావాలని నోటిఫికేషన్ వేస్తాను కదా నేను. నోటిఫికేషన్ వేసిన తర్వాత ఈ ఫ్రెషర్స్ అప్లై చేస్తారు పాపం మామూలుగా, అంతే కదా.
ఇప్పుడు ఈ 70,000 మంది ఎందుకుంటారా ఖాళీగానే? వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు జాబ్స్ రాకపోవడానికి, ఇబ్బంది పడడానికి ఇప్పుడు 2024-25లో ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే పోయిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా జాబులు పోయిన వాళ్ళు అందరికీ కూడా జాబులు వస్తున్నాయి చాలామందికి. ఎందుకంటే వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి. అంటే అది అవుట్డేటెడ్ ఫీల్డ్ కాకపోతే, కొన్ని అవుట్డేటెడ్ ఫీల్డ్ అయితే వాడికి అప్పుడు కూడా రాదు పోతే. అంటే నేను వేరే వీడియోలో చెప్తానంటే పోయిన తర్వాత అందులో ఎవరికి జాబులు వస్తున్నాయి ఎవరికి రావట్లేదు అనేది ఒక సపరేట్ టాపిక్, అది మనం మాట్లాడదాం. అంటే అర్థం ఏంటి? ఫ్రెషర్స్ని ఎంటర్ అవ్వనట్లా. ఎందుకని? 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉద్యోగం చేసి పోయిన వాళ్ళ యొక్క సంఖ్య కొత్త జాబుల కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఏ కంపెనీ వాడికి నేను సరే ఈడెవడో 4 ఏళ్ళు చేసాడంట అంటాడు. సరే మీరు అనొచ్చు, సార్ 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ జాబ్ ఇస్తారు కదా వీడికి, ఫ్రెష్మెన్ స్టార్టింగ్లో ఉన్న జాబ్ ఇవ్వడు కదా, అందువల్ల ఏంటి అని చెప్పి అడగచ్చు. అసలు మొత్తం యూఎస్లో సిస్టమ్ మార్చేశారు. మీరు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండనే మీకు ఫ్రెష్ జాబ్ పడింది అంటే ఎంట్రీ జాబ్ అంటారంటే 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఆ జాబ్ ఇస్తున్నారు వాళ్ళు, తక్కువ జీతం ఇచ్చి. చేస్తావా చేయవా? చచ్చినట్టు చేస్తున్నాడు వెళ్ళి. $150,000 $200,000 $200K 150K తీసుకున్నటువంటి యూఎస్లో ఉన్న వ్యక్తులు కూడా 80కి 90కి 100కి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది నాకు పర్సనల్గా తెలుసు. అంటే దాని అర్థం మార్కెట్ చూడండి ఎలా రివర్స్ అవుతుందో. 150Kకి చేశారు మీరు, 200Kకి చేశారు యూఎస్లో, మళ్ళీ 100కి వస్తున్నారు. ఏదో జాబ్ ఇవ్వంటారు, ఫ్రెష్మెన్ జాబ్ అయినా పర్లేదు, నాకు ఇవ్వండి, ఖాళీగా ఉండలేకపోతున్నాడు, నాకు ఇబ్బంది అవుతుంది, ఈఎంఐలు కట్టుకోవాలి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదండి. ఈ సైకిల్ ఏమవుతుంది? బయట ఉన్న వాళ్ళతోనే ఫిలప్ అయిపోతున్నాయి ఇవన్నీ చాలా వరకు. కొత్త ఎంటర్ అవ్వనట్లేదు ఆ మార్కెట్లోకి. ఈ పాయింట్ చాలామందికి అర్థం కావట్లేదు, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు జాబులు రావట్లేదు అంటే చాలామంది జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, ఎన్ని పోయినా కూడా కొత్త క్రియేట్ అవుతున్నాయి కదా, కొత్త క్రియేట్ అయినప్పుడు మాకు వస్తాయి కదా, అదేంటి జాబులు ఎందుకు రావట్లేదు అని చాలామందికి కన్ఫ్యూజన్ తెలియట్లా. రీజన్ ఏంటంటే పోయిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, మరి ఆడు ఊరుకోడు కదా, అంతే కదండి. ఇప్పుడు మీ జాబ్ పోయిందండి ఒక చోట, ఇంకో చోట జాబ్ ఓపెనింగ్ వచ్చింది, కొత్తగా మీ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీకే ఇస్తారు కానీ, అంతే బస్ అయిపోయింది అంతే. ఆ కొత్తగా ఉండిపోతాడు. సేమ్ ఇదే మార్కెట్ మొత్తం జరుగుతుంది, యూఎస్ కానీ యూకే కానీ ఇండియా కానీ అన్ని చోట్ల. అలాగే ఈ స్కిల్ లేకపోవడం వల్ల, అండర్ గ్రాడ్యుయేషన్ చదవడం వల్ల, ఎటువంటి స్కిల్ లేకుండా చదవడం వల్ల ఎవరికి జాబులు వచ్చే పరిస్థితి మార్కెట్లో ఇప్పుడు లేదు, ఇదివరకు లేదండి. సరిగ్గా స్కిల్ లేకపోతే ఫ్యూచర్లో కూడా అసలు ఉండదు. ఇండియాలో జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే మనం 12తో ఆపేయడం, స్కిల్ బేస్డ్ కోర్సులు నేర్చుకోవడం నామోషి కింద ఫీల్ అయ్యే సొసైటీలో మనం ఉన్నాం. అదే చైనా యూఎస్లో అలా జరగదు. యూఎస్లో అసలు యూఎస్ సిటిజన్స్ 12th క్లాస్ పాస్ అయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాళ్ళు చాలా 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 తక్కువ మంది 12తోనే వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసేస్తారు. సార్ అదేంటి సార్ 12తో ఎర్నింగ్ స్టార్ట్ చేయడం ఏంటి, మీరేంటి సార్ చదవద్దని చెప్తున్నారని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ ఇదే హైదరాబాద్ సిటీలో ఎంతోమంది ఇంజనీరింగ్లు, BAలు, BComలు, MBAలు, MComలు, MCAలు ఇలాంటి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే వేలలో లక్షల్లో ఉన్నారో వీళ్ళందరూ చేసి జాబులు చూస్తే 80% ఆఫ్ ది పీపుల్ చేసి జాబులు చూసినట్లయితే 12th క్లాస్తో సమానంగా ఉన్నటువంటి జాబులు చేస్తున్నారు. ఊబర్లోను, లేదా జొమాటోలోను, స్విగ్గీలోను, లేకపోతే షాపింగ్ మాల్లోను, ఎన్ఆర్బిట్ మాల్లోను, షాపర్ స్టాల్లోను, ఇలాంటి ఏవైతే జాబులు మనం మార్కెట్లో చెప్తున్నామో ఇవన్నీ కూడా 12తో కూడా చేయొచ్చు కదా. ఇంజనీరింగ్ చదివిన తర్వాత, MCom చదివిన తర్వాత, MBA చదివిన తర్వాత చదవాలి అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు టైం వేస్ట్ చేసుకుని, మనీ వేస్ట్ చేసుకుని మీరు ఫైనల్గా వచ్చే జాబు 12th క్లాస్ స్టాండర్డ్తో సమానంగా ఉన్న జాబ్కి వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ మాత్రం దానికి అసలు గ్రాడ్యుయేషన్ ఎందుకు చదవాలి అన్నది క్వశ్చన్ మార్క్. నేను వేస్తాను క్వశ్చన్ మార్క్. ఇది మీరు మంచి స్కిల్ వచ్చి కాలేజీలో సీట్ రానప్పుడు, మంచి స్కిల్ వచ్చి చదువు మీకు అందుబాటులో లేనప్పుడు, మీరు చదివే అవకాశం మీకు లేనప్పుడు మీరు ఎందుకు చదవాలి అన్నదే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం 2025లో వచ్చింది. ఇది సీరియస్ క్వశ్చన్ ఇది, అంతే కదా. సో మిగతా దేశాలు ఇలా లేదు. చాలా వరకు ఇప్పుడు చైనా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అడగాలి. ఐటీ ఇండస్ట్రీ తప్ప అసలు భారతదేశంలో ఇంకేమీ లేవరా? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏది, రిమైనింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి మనకి, ఏమి ఇండస్ట్రీ ఉంది మన దగ్గర? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందా మనకి? అసలు ఏం లేదు సార్. మరి లేనప్పుడు జాబులు ఎక్కడ క్రియేట్ అవుతాయి? అందరూ ఐటీలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివి బయటకు వచ్చిన 4-5 లక్షల మంది పైనే. తెలంగాణ ఆంధ్ర కలిపితే 4 లక్షల మంది ఉన్నారు కదా. ఉత్తి తెలంగాణలోనే 2 లక్షల కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉంటే
ఇన్ని లక్షల మంది కంప్యూటర్ సైన్స్ బయటకు వస్తే భారతదేశం మొత్తం మీద ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి అనుకుంటున్నారు? పట్టుమని 1,00,000 కూడా జాబులు లేవే, 50,000 కూడా జాబులు లేవే ఈ సంవత్సరం. ఏంటి మొత్తం భారతదేశం మొత్తం మీద ఇంకా మంచి జాబులు క్రీమ్ ఉన్న జాబులు చూస్తే పట్టుమని 10,000, 20,000 కూడా లేవు. ఇన్ని లక్షల మంది ఉంటే, వేలల్లో ఉద్యోగాలు ఉంటే ఎక్కడ ఫెయిల్ పోతే వీళ్ళందరూ ఖాళీగా బయటకు వచ్చి స్విగ్గీలో, జొమాటోలో, ఊబర్లోని పనిచేసి ఇందులో పనిచేస్తారు. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మీకు తప్పేస్తుందో గవర్నమెంట్ కొంతమందిని ఆపి 12th క్లాస్ అయిన తర్వాత ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ కానీ వేరే కోర్సెస్ కానీ పెట్టి వేరే ఇండస్ట్రీస్ కానీ ప్యారల్గా మనం డెవలప్ చేయకపోతే కొంతకాలం అన్రెస్ట్ పెరిగిపోయి క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. తిండి లేక అది చూస్తాం మనం దగ్గరలోనే ఉంది 2-3 సంవత్సరాల్లోనే. మీరు ఎక్కడికక్కడ సెట్ చేయకపోతే ఎట్లాగా ఇండస్ట్రీస్ని? ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ ఒకటే తిని బతుకుతాం మనం? ఆ ఒక్క జీడీపీ సరిపోతుందా మనకి? మీరు ఎంకరేజ్ చేయరా మిగతా సెక్టర్సే? ఇప్పుడు మిగతా కోర్సులు బాగోవని నేను ఎందుకు చెప్తున్నాను? ఆ సెక్టర్లో జాబులు లేవు కూడా చెప్పాల్సి వస్తుంది అలాంటి కూడా. మెకానికల్లో జాబులు లేవు వద్దని ఎందుకు చెప్తున్నాం మేము? మెకానికల్ ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీస్ కావాలి కదా. పొలిటీషియన్స్ అందరూ దెబ్బలాడుకుని ఆడి గురించి ఈడి గురించి ఆడి దెబ్బలాడుకుని చచ్చిపోవడం తప్ప రియల్ ఎస్టేట్ రేట్లు ఎలా పెంచుకుందాం, లేకపోతే లేఅవుట్లు ఎలా వేద్దాం, లేకపోతే అందులో కమిషన్లు ఇందులో కమిషన్లు అని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతున్నారు తప్ప ఇండస్ట్రీస్ మీరు తేగలగాలి కదా. పెద్ద వాళ్ళకేమో కోట్లు లేకొట్టినా ఆయన ఎవడో పట్టించుకోరు. నీలాంటి అలాంటి చిన్న ఇండస్ట్రీ పెడతారా 10 లక్షలు అప్పు ఉంటారని చెప్పి చంపేస్తున్నారు, ఇవ్వట్లేదు మనకి. ఈ బ్యాంక్ కూడా ఇవ్వడం, లేకపోతే గవర్నమెంట్ ఇవ్వదు మనకి. ఈ సిస్టమ్ మీరు మారకపోతే ఇది చాలా డేంజరస్ జోన్లోకి వెళ్తుందండి మనకి. అట్లాగే అంటే గవర్నమెంట్ రోల్ చాలా ఎక్కువ ఉందండి దీంట్లో. అంటే మీరు అనొచ్చు మరి కొంతమంది ఫ్రెషర్స్ జాబ్ ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? పెద్ద కాలేజీ వాళ్ళకి మరి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 30 లక్షలు 40 లక్షలు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళు ఆ ప్లేస్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండి తీసుకోవచ్చు కదా, వీటికి ఎందుకు ఇవ్వాలి? దానికి రీజన్ ఏంటంటే ఈ పెద్ద కాలేజీలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ స్టడీని ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దాన్ని, పీబీఎల్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దాన్ని, పీబీఎల్. అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ చదువుతున్న ప్రతి కోర్సు కూడా ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ చేసి ఆ లెర్నింగ్ని ఆటోమేటిక్గా చదివేటప్పుడే సమ్మర్లో కానీ ప్రతిదీ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారండి కొంచెం పెద్ద కాలేజీల్లో. మన ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది భారతదేశం మొత్తం మీద 2% ఆఫ్ ది కాలేజీలో మాత్రమే ఉంది. అందుగురించే సక్సెస్ రేట్ అకాడమికల్గా 2% ఎప్పుడు ఎందుకు చెప్తానంటే దానికి రీజన్ ఇదే. మీరు ఎందుకు సతీష్ గారు కొంచెం మంచి కాలేజీకి వెళ్ళమంటారో, జాబ్ చిన్న కాలేజీలో చదివితే రాదే అన్నదానికి ఆన్సర్ ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. అంటే మీరు చదువుతున్న C++ చదివితే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి, మీరు ఏదో చదివిన డేటా స్ట్రక్చర్ దానికి సంబంధించి ప్రాజెక్ట్ చేయాలి, ఇంకొకటి ఏదో చేస్తే ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక రూపం ఏదో తయారు చేయాలి. ప్రాజెక్ట్ ప్రతి కోర్సుకి కూడా ల్యాబ్ అండ్ ప్రాజెక్ట్ని కానీ అటాచ్ చేయకపోతే, కోర్స్ విత్ ల్యాబ్ విత్ ప్రాజెక్ట్ మీరు అటాచ్ చేయకపోతే మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ రాదు కాబట్టి మిమ్మల్ని ఎవడో తీసుకోడు. అందుగురించి ఇప్పుడు CVలో ప్రాజెక్ట్స్ ఏం చేసామని చెప్పి స్పెసిఫిక్గా అడుగుతున్నటువంటి పరిస్థితికి మార్కెట్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ కాలేజీలో, ఎంసెట్ కాలేజీలోనో, డీమ్డ్ కాలేజీలోనో, నేను ఎక్కడో ఏదో రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో చదువుతాను, నేను మల్లారెడ్డిలో చదువుతాను, అరోరాలో చదువుతాను, లేదా అక్కడ పోయి ఏదో శ్రీనిధిలో చదువుతాను, లేదా అక్కడికి పోయి ఏదో నేను ఏదో హైదరాబాద్లో సిద్ధార్థలో చదువుతాను, KLGలో చదువుతానంటే ఏది ప్రాజెక్ట్ నీ CVలో చూపించు ప్రాజెక్ట్ బేస్డ్ ఏం అంటే గూగుల్లోను వాటిలోనూ ఏఐలోని కాపీ కొట్టి రాసిన ప్రాజెక్ట్ కాదు, రియల్గా చేసిన ప్రాజెక్ట్స్ ఏంటనేది వాడికి తెలుసుకునే పరిస్థితులు ఉంటారు. కంపెనీలకు అవగాహన ఉంది, ఏ కాలేజీ వాడు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తాడన్న అంత అవగాహన లేకుండా కంపెనీస్ రన్ చేయరు వాళ్ళు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. అలాగే సమ్మర్లో జనరల్గా ఇంటర్న్షిప్స్ జాబ్స్ ఇప్పుడు అనొచ్చు మరి ఎవరికి జాబ్లు ఇస్తున్నాడు సార్ మరి ఫ్రెషర్స్ కన్నా? దానికి ఇంకొక ఆన్సర్ ఏంటంటే ఎవడైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సమ్మర్లో జాబ్ ఇంటర్న్షిప్ చేస్తాడో వాడికే PPOs కింద కన్వర్ట్ చేస్తున్నారు. PPOs కన్వర్ట్ చేసి యొక్క కల్చర్ పెరుగుతుంది. PPOs అంటే ఈ యొక్క ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అంటారు వీటిని. అంటే ఏంటి, ఎవరైతే సమ్మర్లో సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఏ కంపెనీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ అనుకుందాం ఉదాహరణకి, అలా ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తాడో వాడు ఉద్యోగస్తుడికి వీడికి నచ్చినట్లయితే వీడికి జాబ్ ఆఫర్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ కన్వర్షన్నే PPOs అంటారు. ఆ PPOs ఇచ్చినప్పుడు ఏంటి, వాడిని చూస్తున్నాడు ఫిజికల్గా. సమ్మర్లో 3 నెలలు ఏం చేశాడు, కంపెనీలో చూశాడండి, ఎస్ ఇది బాగా చేస్తున్నాడు ఉద్యోగం, బాగా చేశాడంటే ఆఫర్ కింద కన్వర్ట్ చేస్తాడు, చేయకపోతే పొమ్మంటాడు 3 నెలలు ఇంటర్న్షిప్ అయిన తర్వాత కూడా. అంటే ఈ PPOs యొక్క కన్వర్షన్ చేసి యొక్క శాతం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అంటే ఎవడో కూడా రిస్క్ చేసి ఫైనల్ అయిన తర్వాత తీసుకునే ఉద్దేశం లేడు. గతమైన రాజిక్ సమ్మర్లో రమ్మంటున్నాడు, సమ్మర్లో వర్క్ చేసిన తర్వాత నచ్చితే ఆఫర్ ఇస్తున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, మీరు ప్రాజెక్టులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఏదైనా చేస్తే దాని ఎక్స్పీరియన్స్, సమ్మర్లో ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తే దాని ఎక్స్పీరియన్స్, ఏదన్నా రీసెర్చ్ అబ్రాడ్లో చేస్తే దాని ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కలిపి ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్లో ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు తెలియకుండా ఏదో రకమైన ఎక్స్పీరియన్స్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఫ్రెషర్కి జాబ్ ఇస్తున్నాడు తప్ప మీరు ఫ్రెషర్కి ఖాళీగా ఉత్తరే ఇచ్చేస్తాడని చెప్పి అనుకుంటే మీ అమాయకత్వం అది. అంటే మీరు అనుకుంటారంటే 4 years ఇంజనీరింగ్ ఎందుకు ఆడికి వచ్చింది నాకెందుకు రాలేదు అనుకుంటారు, తప్పు.
వాడికి వచ్చిందంటే ఆ 4 yearsలో దగ్గరగా 12 నెలల నుంచి 18 నెలల పాటు ఏదో ఒక రకమైనటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడు సాధించాడు చదువుతో పాటుగా. అందుగురించి అడిగిస్తున్నారు. అందుగురించి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ వాటర్లోనే ఎందుకు అంత ప్రెస్టీజియస్ కాలేజ్ అయింది, కెనడాలో ఉన్న కాలేజ్ ఎందుకు ప్రెస్టీజియస్ కాలేజ్ అయిందంటే వాడు ఇంజనీరింగ్ 5 years 2 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు చదివేటప్పుడే ఉద్యోగం. ఇది రావాలి, ఇలాంటిది రావాలి కదా అనే ఉద్దేశంతో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ అలౌ చేసింది కాబట్టి ఇంటర్న్షిప్ బేస్డ్ లెర్నింగ్ అంటారండి, అలౌ చేసింది కాబట్టి ఈ దొంగగా మోసం చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మీకు ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం, జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి తీసుకుని ఆ యొక్క వెసులుబాటుని, ఆ యొక్క రూల్ని లీడ్ చేస్తున్నారండి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, ఒక ఇంటర్న్షిప్ ఉంటే తప్ప జాబులు రావట్లేదని గవర్నమెంట్ గ్రహించి గవర్నమెంట్ రూల్ని ఫ్లెక్సిబుల్ చేశారు ఈ మధ్యన లాస్ట్ ఇయర్. ఏమని, మీ చదువుతో పాటు 1 year 2 years మీరు చక్కగా ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఇండస్ట్రీకి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని చెప్పంటున్నారు. ఇది ప్రాపర్గా రన్ చేయకపోవడం వల్ల గవర్నమెంట్ ఇది ఈ రకంగా మనకి ఆ రూల్ ఏదైతే ఉందో మంచిది, గవర్నమెంట్ యూజీసీ చాలా మంచి ఉద్దేశంతో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇంటర్న్షిప్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ముందుకు వచ్చింది గవర్నమెంట్. వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. బట్ నిజంగా చేసుకోగలిగితే డెఫినెట్గా అది మంచి అవకాశం. ఇట్లాగా ఎప్పుడైతే మీకు ఫ్రెషర్స్కి జాబ్ ఎందుకు రావట్లేదంటే మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు 4 ఏళ్లలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ చూపిస్తే తప్ప ఫ్రెషర్కి జాబ్ వచ్చే ప్రసక్తే లేదు అసలు. ఏదో చదివి, ఏదో పీపీటీలు చదివి, ఏదో గంతులేసి పాస్ అయ్యి నాకు జీపీ 8 వచ్చింది 7 వచ్చిందంటే ఈ థియరిటికల్ నాలెడ్జ్కి, ఈ థియరిటికల్ సబ్జెక్ట్స్కి అసలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితే లేదు. మీరు దొంగ ప్రాజెక్టులు పెట్టినా ఎవడం నమ్మడం, దొంగ కోర్సులు ఇచ్చినా ఎవడం నమ్మడం. అందుగురించి ఏంటంటే మీరు నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్టులు చేసి ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్నది అప్లై చేసి, అంతే కదా, నేను నేర్చుకున్నది అప్లై చేయాలి కదండి, అప్లై చేసి అటు ల్యాబొరేటరీ ద్వారా కానీ ఎక్స్పెరిమెంటల్ ద్వారా కానీ ఏదో రకంగా చేసి మీ యొక్క ప్రొఫైల్ని జాబ్కు వైపు, ఇండస్ట్రీ వైపు మీ ప్రొఫైల్ని మార్చుకోలేకపోతే జాబ్ వచ్చి ప్రసక్తి ఫ్రెషర్కి ఇంక ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పలేం మనం. అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నాడు జాబ్ ఏమని అంటాడు, నువ్వేమంటావు జాబ్ ఇస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు నువ్వు చెప్తావు. ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి, చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ కొట్టాయి, అంతే కదండి. చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే రెండింటికి సొల్యూషన్ వచ్చింది. ఆ చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చి కాలేజీలో బెస్ట్ కాలేజీలో దొరికితే అదే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్తారు మీకు. అలా కాకపోతే 12th ఆపేయండి మీరు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్మోస్ట్ కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల కూడా 20% కూడా పెరిగిందండి. గవర్నమెంట్ ఏం చేస్తున్న తప్పు ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ఏదో చిన్న ఉద్యోగం చేసి బతుకుతున్నారు అనుకోండి, అంటే మీ చదువుకు సంబంధించింది కాకుండా ఏదో చిన్నది, మీరు ఎంప్లాయిడ్ అంటున్నారు గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత అంటే 8% 7% చెప్తారు వాళ్ళు, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా 108 మంది కాదు, మిగతా వాళ్ళు ఏదో ఉద్యోగం చేసి పోతున్నారు అంతే. వాళ్ళు ఆడు క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు తీస్తే 100కి 10 మంది కూడా లేరు. పాపం చదివింది ఒకటి, ఉద్యోగం ఒకటి, 10th class ఉద్యోగం చేస్తూ ఉంటాడు, డిగ్రీ చదివినోడు ఉంటాడు. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఎప్పుడు డేంజరస్సే. ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్లో పెట్టారండి వాళ్ళు కాలేజీలో. అలా బీ పోయి ఎమ్ వస్తుంది, ఏం ఉపయోగం లేదు. బీ తీసి ఎం పెడతారు అంతే. దేనికి పని, అసలు ఎంటెక్లో ఎంసీఏలు ఎంకామ్లు మొత్తం డిగ్రీస్ సమూలంగా తీసేయాలండి. దేనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు అసలు భారతదేశంలో, ఎక్సెప్ట్ రీసెర్చ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దేనికి పనికిరాని ఒక చెత్త డిగ్రీ. నేను చెప్తున్నాను, నేను చెప్పిన మాటలు అర్థం అవ్వాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది మీకు. నేను 3 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమే వస్తున్నాయి వాళ్ళకి, పేరెంట్స్కి. ఏంటి 3 ఏళ్ల క్రితం చెప్పినాయి ఇప్పుడు నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఎంబీఏ మీకు కనపడతారు 2 ఏళ్ళ తర్వాత. అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అవసరం లేదు అసలు మార్కెట్కి. అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడు. ఓన్లీ రీసెర్చ్కి వెళ్ళేవాడు పిహెచ్డీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇన్నోవేషన్స్ లేదా ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు తప్ప జాబ్కి, ఇండస్ట్రీ జాబ్కి అసలు మీకు పీజీ అనేది అవసరం లేదు, ఎక్సెప్ట్ వెరీ వెరీ ఫ్యూ స్పెషలైజేషన్స్ ఉన్న రోల్స్ కానీ అవి చాలా తక్కువ ఉంటాయండి. అవి కొంచెం పెద్ద కాలేజీల్లో ఉంటే అలాంటి పెద్ద కాలేజీల్లో పీజీ చేసుకోవచ్చు, చక్కగా వెళ్ళొచ్చు. ఎక్కువ రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి అయితే తప్ప మామూలు నార్మల్ కాలేజెస్లో కానీ నార్మల్ పీపుల్ కానీ చదివి మళ్ళీ నార్మల్ కాలేజీలో పీజీ చదవడం వల్ల దేనికి పనికి రాకుండా పోతారు మీరు. పీజీ అనేది అసలు అవసరం లేదండి మనం, ఎందుకంటే చదవాల్సిన అవసరం లేదు. అసలు 12th కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చేసింది. మార్కెట్ స్కిల్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చేస్తున్నారు అడిగి. అందువల్ల ఏంటంటే మీరు ఆ స్కిల్ నెట్వర్క్ ద్వారా కానీ, పీర్ గ్రూప్ ద్వారా కానీ, కాలేజ్ ద్వారా కానీ, ప్రాజెక్ట్ బేస్డ్ ద్వారా కానీ, ఇంటర్న్షిప్స్ ద్వారా కానీ ఏదో రకంగా మీరు లెర్న్ చేయగలిగితే చదువుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప. ఇప్పుడు బిట్స్లో ఉందండి, వాళ్ళకి చెప్తారు వాళ్ళు ప్రాక్టీస్ స్కూల్ అని చెప్తారు. అంటే ఏంటి పంపిస్తారు, ఏదో కంపెనీకి పంపిస్తారు, ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ వస్తే వాడు జాబ్ ఇవ్వడం అలా చేస్తున్నారు. అట్లాగే ఏదో ఒక చదువుతున్నప్పుడే మీరు 4 years ఇంజనీరింగ్లో 2 years చాలండి చదువుకోవడం నేర్చుకోవడానికి. ఇంకో 2 years ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాలి. అలా ప్రాక్టికల్గా నేర్పుతున్నారని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళని నమ్మి వెళ్ళొద్దు. చూసుకోండి, వెళ్ళి కాలేజీకి వెళ్ళి కనుక్కుని చూసుకుని నిజంగా ప్రాక్టికల్గా ఇస్తున్నారు లేదా దొంగ సర్టిఫికేట్లు పెట్టాలి, దొంగ ప్రాజెక్టులు చెప్పాలి. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కూడా అన్ని ఆన్లైన్లో 1-2 గంటల్లో తయారు చేసి 10,000 తీసుకుని ఇచ్చేస్తున్నారు రిపోర్ట్లు, కాలేజీలో సబ్మిట్ చేయండి అని చెప్పి. అలాంటి దొంగ పనులు కాకుండా మామూలుగా చెప్తున్నాను నీకు. సో డెఫినెట్గా ఇన్స్టిట్యూట్స్
మీద గవర్నమెంట్ ఎటువంటి రెగ్యులేషన్స్ లేకపోవడం, సర్టిఫికేట్లు ఎవడబడతానికి ఇచ్చేస్తున్నారు. బీటెక్ సర్టిఫికెట్లు, ఇంజనీరింగ్ క్లాసులకు వెళ్ళకుండా బీకామ్లను ఎంఎస్సీలు ఎంకామ్లు సర్టిఫికేట్లు హైదరాబాద్లో ఎవరైనా మీరు అనుకుంటారేంటి? ఎవరైనా క్లాస్కి వెళ్ళాలా ఏంటి? మరి ఇదే చదువు ఇది. క్లాస్కి వెళ్ళకుండా 10,000 కడితే ఎంకామ్ సర్టిఫికేట్లు ఎంబీఏ సర్టిఫికేట్లు ఇస్తారు కదా, మీకు తెలుసు కదా విషయం. మరి ఇదే ఇలాంటి దేశం కదా మనం ఉన్నది. మరి ఇంకా చదువు గురించి మనం మాట్లాడేది ఏంటి? బీసీఎల్ చదువు, బీఎల్ చదువు, బీకామ్ చదువు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు కదా. పెద్ద పెద్ద డీమ్డ్ కాలేజ్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు కదండి. సబ్జెక్ట్ 12,000 15,000 తీసుకుని ఇచ్చేస్తున్నారు. చాలా డీమ్డ్ యూనివర్సిటీ చెన్నైలో, చాలా అంటే చాలా. ఏదో కాలేజీలో చదువుతాడు, 10 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్నాడు, ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం, ఒక డబ్బులు ఇచ్చాడు, 2 లక్షలు సర్టిఫికేట్ తెచ్చుకోవడం. ఇదేంటిది? ఇంకా లెర్నింగ్ ఏంటి, ఇంకా జాబ్ ఏంటి? నాకు అర్థం కాదు. మీరు ఎంత అరిస్తే మాత్రం ఎవడతాడు జాబు? అంతే కదండి. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు జరుగుతున్నాయండి. సో ఈ మార్పులు గమనించి మీరు ఆ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోకపోతే, స్కిల్ అంటే ఏమి లేదండి, మీరు నేర్చుకున్న తీరుని మీరు అప్లై చేయడం రావాలి, అదే స్కిల్. అంతే కదండి. మీరు పెయింటింగ్ నేర్చుకున్నారా, పెయింటింగ్ చేయాలి, అదే స్కిల్ కదండి. నేర్చుకున్న థియరిటికల్గా నేర్చుకున్నది ప్రాక్టికల్గా మీరు అప్లై చేయగలిగితే దట్ ఇట్స్ కాల్డ్ స్కిల్. మీరు కొత్తదేమొద్దు, పైనుంచి నేనేమి తీసుకురావాలని చెప్పట్లేదండి, మీరు నేర్చుకున్నది. అందుగురించి ఏంటంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో 2 ఇయర్స్ పాటు మీరు ప్రాక్టికల్గా లెర్న్ చేయగలిగి 2 ఇయర్స్ పాటు కోర్సు చదివినట్లయితే జనరల్గా సరిపోతాయండి ఇవి. సో ఇది ఈ మార్పు రావాలండి. ఫ్రెషర్కి జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఏమీ లేకపోవడం, చదివినప్పుడే స్కిల్స్ లేకపోవడం, కానీ చిన్న చిన్న కాలేజీలు దొంగ ప్రాజెక్టులు, దొంగ అసైన్మెంట్లు పెట్టడం, లేకపోతే ఇలాంటి లేకపోతే లే ఆఫ్ హోల్డ్ ఎక్కువైపోవడం, పాపం జాబులు పోయిన వాళ్ళు వేల మంది అయ్యారండి. నిన్న మైక్రోసాఫ్ట్ అంతకు ఈవెన్ IBM ఒకటి తీసేసాడు, అంతకుముందు గూగుల్ ఒకటి తీసేసాడు, సేల్స్ ఫోర్స్ అని ఉంటుంది ఆడు తీసి పాడేశాడు. మొత్తం ఓన్లీ 70,000 మందిని ఈ 2025లోనే తీసి పాడేసాడు, 130 కంపెనీలు తీసి రోడ్డు మీద వేశారండి. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ అప్లై చేసుకుని వెళ్తున్నారు వీళ్ళందరూ. మెకానిక్స్ ఒకటి తీసాడు, JP Morgan ఒకటి తీసి పాడేసాడు. మళ్ళీ తీసుకుంటారు కొత్త వాళ్ళని. మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు అందరిని ఫ్రెషర్ని తీసుకోరు. మళ్ళీ ఆ పోయినాడు ఆడవాడు ఎక్కడెక్కడ ఉంటాడు తీసుకుంటాడు. సరే, ఎవరికి పోతున్న జాబులు ఎవరికి పోవట్లేదు, ఏది తీసుకున్నదని సపరేట్గా నేను చెప్తాను. కానీ బట్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదు అన్న దానికి అంటే అర్థం అవ్వాలి కాబట్టి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇండస్ట్రీస్ ఇప్పుడు చూసే విధానం మారింది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మారినాయి. మన చదువులో నేర్చుకునే రిక్వైర్మెంట్కి ఆ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గమని అడగలేం. మన నేర్చుకునే విధానాన్ని పెంచాలి. అంతేకాని నాన్న తగ్గమంటే అడిగి తగ్గుతాడండి కంపెనీ వాడు. అంతే కదండి, వ్యాపారం చేసుకునేవాడు నాకు ఇది కావాలా, ఇది ఉంటేనే జాబ్ ఇస్తాను అంటున్నాడు. సో ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలో ముందే మీరు తెలుసుకుని, అంతే కదండి, దానికి అనుగుణంగా మీ యొక్క డిగ్రీని కానీ మీ యొక్క స్కిల్స్ని కానీ మీ యొక్క ఇది నేర్చుకుని అప్పుడు మీరు కాడికి అందుబాటులో ఉన్నట్లయితే వాడు మిమ్మల్ని తీసుకుంటాడు. తప్ప అలా లేని పక్షంలో డెఫినెట్గా మీరు ఏదో ఓబర్లోనో లేకపోతే స్విగ్గీ జొమాటోలోనో మీరు తప్ప మీకు ఇండస్ట్రీస్లో కంపెనీస్లో జాబులు వచ్చే పరిస్థితి. ఒకవేళ వచ్చినా కూడా చిన్న చిన్న జాబులు అవి ఆటోమేషన్ అయిపోయి కూడా పోతున్నాయి. సో అందువల్ల ఏంటంటే జాబ్స్ ఫ్రెషర్స్కి ఎందుకు రావట్లేదని చాలా బాధపడడానికి రీజన్స్ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. దీని సొల్యూషన్ ఏంటని అడగద్దండి. సొల్యూషన్ ఏముంటుందండి, చెప్పాను 4 ఏళ్ళ పాటు ఎవడైతే నేర్చుకుంటే ఆడే వెళ్తాడు. సతీష్ గారు ప్రాబ్లం చెప్తున్నారు, సొల్యూషన్ చెప్పడం అంటారు చాలామంది. యాక్చువల్లీ నేను చెప్పినప్పుడు దాంట్లో ఇండైరెక్ట్ సొల్యూషన్ చెప్పేస్తాను, అది అర్థం కాకపోవడం అలా అంటున్నారు వాళ్ళు. ఈ అనాలిసిస్లో సొల్యూషన్ కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే ఎలా చేస్తే వస్తుంది ఏంటి అనేది కూడా మనం చెప్తున్నామండి. అంటే ప్రాబ్లం ఒకటి త్రో చేయట్లేదు, ఇండైరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రెషర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న విషయాన్ని నేను చెప్తాను. క్యాంపస్లోనే ప్లేస్మెంట్ వస్తే రాకపోతే పరిస్థితి ఏంటని అడిగారు మీరు. క్యాంపస్లో ఉన్న 100 మందిలోనే 10 మందిలో జాబులు 20 మంది జాబులు కొట్టకపోతే బయటకు వచ్చి లక్షల్లో ఎక్కడ కొడతావు నువ్వు? క్యాంపస్లో ఏడవలేనడివి. క్యాంపస్లో 200 మందిలో ఒక 50 ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే 30 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 200లోనే 30 కొట్టలేనుడు బయటకు వచ్చి 10 లక్షల ఉద్యోగం కొట్టేస్తామా? సో దాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే బెటర్ అంటే. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో ఏదైనా కానీ మనకి విద్యారంగంలో రోజుకు కొత్త పుంతలు తొక్కుతూనే కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, అలాగే కొత్త కోర్సులు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మనం కూడా రోజుకి అప్డేట్స్ అవుతూ ఉండాలి. అలాగే మనం నేర్చుకునేటప్పుడే అంటే మనం స్టడీస్ చేసేటప్పుడే హాఫ్ నాలెడ్జ్ స్కిల్స్ అండ్ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఏదైనా కానీ మనకంటూ ఒక అవగాహన వస్తేనే మాత్రం మనం జాబ్ సాధించడం చాలా ఈజీ అంటున్నారు సతీష్ గారు. ఇది ఇవాల్టి విద్యా ఉద్యోగ అవకాశ కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.